ఏ పత్రిక చూసినా రవి కథలే. కథకుడిగా రవికి మంచి పేరు వచ్చింది. ఈయన రవి కథలు రాస్తాడు అని ప్రభావతి తన స్నేహితులందరికీ ఎప్పుడైనా పరిచయం చెయ్యగానే, ఈయన రవి గారు అని వాళ్ళు అడ్మిరేషన్‌తో కళ్ళప్పగించి చూడగానే రవి పొంగిపోయేవాడు. ఎంత బాగా రాశారండి! ఎలా వస్తాయి అలాంటి ఆలోచనలు? అని అనగానే గొప్పగా ఫీలయ్యేవాడు. రవి తెచ్చుకున్న పేరుకి ప్రభావతి కూడా మురిసిపోయేది. రవి లా కాలేజీలోనూ, ప్రభావతి బీఏకి క్వీన్ మేరీసన్‌లోనూ చేరారు. అప్పుడప్పుడు ఇద్దరు సినిమాలకి వెళ్ళేవాళ్ళు. తరచూ ప్రభావతి ఇంట్లో కబుర్లు చెప్పుకుంటూ కూర్చునేవారు. ఇలా 6 నెలలు గడిచాయి. రేపు నా పుట్టినరోజు. నువ్వు భోజనానికి రావాలి అన్నది ప్రభావతి. నాకు జ్ఞాపకమున్నది. రేపు నీ పుట్టినరోజని. నువ్వు పిలవకపోయినా వస్తాను అన్నాడు రవి. సాయంకాలం కొంతమంది ఫ్రెండ్స్‌ని టీకి పిలిచాను. ఆడవాళ్ళా? అవును. నిన్ను సినిమాకి తీసుకెళ్దామనుకున్నాను. నైట్ షోకి వెళ్దాం. రేపు ఆఖరి రోజు. 'బ్లాసమ్స్ ఇన్ ది డస్ట్' అన్నది ప్రభావతి. నైట్ షోకా? అవును. నాన్నగారి పర్మిషన్ తీసుకుంటానులే. అయితే నేను రాత్రి 8:30కి వస్తానులే. వీల్లేదు. పొద్దున్నే రావాలి కాఫీకి. మధ్యాహ్నం ఇక్కడే భోజనం చెయ్యాలి. సాయంత్రం టీ తాగాలి. నా ఫ్రెండ్సొచ్చినప్పుడు నువ్వు ఇక్కడే ఉండాలి. నిన్ను చూడాలని చాలామంది తహతహపడుతున్నారు. రాత్రి భోజనం చేసి సినిమాకి వెళ్దాం. అయితే రేపు రోజంతా మీ ఇంట్లో ఉండాలంటావు. ఆల్రైట్. నీకే విసుగెత్తి సాయంకాలం వెళ్ళిపోమంటావు అన్నాడు నవ్వుతూ. రేపు సినిమాకి టికెట్లు బుక్ చెయ్ నవ్వుతూ అన్నది ప్రభావతి. రవి, ప్రభావతి ఇంటి నుంచి తిన్నగా మౌంట్ రోడ్ వెళ్ళాడు. రూ. 50 పెట్టి చీర, జాకెట్టు కొన్నాడు. అందమైన అట్టపెట్టెలో పెట్టించి గులాబీ రంగు రిబ్బన్ కట్టించాడు. టికెట్లు బుక్ చెయ్యకుండా ఇంటికి వెళ్ళాడు. మర్నాడు పొద్దున 9 గంటలకల్లా ప్రభావతి ఇల్లు చేరుకొని అట్టపెట్టె చేతికి ఇచ్చాడు. ఏమిటిది? అడిగింది ప్రభావతి. లోపలికి తీసుకెళ్ళి చూడు అన్నాడు. హాల్లో సోఫాలో చితికలపడి ప్రభావతి లోపలికి వెళ్ళింది. ఆమె తల్లి కాసేపటికి ఫలహారము, కాఫీ తెచ్చి ఇచ్చింది. కోటికి వెళ్తూ సుందరామయ్య రవిని పలకరించాడు. అరగంట తర్వాత ప్రభావతి రవి ఇచ్చిన చీర కట్టుకొని హాల్లోకి వచ్చి ఎలా ఉంది? అడిగింది. నువ్వు చెప్పాలి. నీకెలా ఉందో? కాదు. నువ్వు చెప్పాలి అన్నది. దగ్గరగా వెళ్ళి అతని ముందు నిలబడి ముద్దు వస్తున్నావు అన్నాడు. అలాగా అని వెనక్కి తిరిగి చూసి ముద్దుకి తల కొంచెం వంచింది. రవి ఆమె పెదవులని తన పెదవులతో తేలికగా రాశాడు. అందులో ఆవేశం, వాంఛ లేవు. అన్యోన్యత, అనురాగమున్నాయి. ఏయ్! ఏమిటా పని? ఎవరైనా చూస్తే? అన్నది ప్రభావతి దూరంగా జరిగి. రవి తనని నలిపేసినట్టు జుట్టు సర్దుకుంటూ. ఆ పూట ప్రభావతి ఇంట్లోనే భోజనం చేశాడు. హాల్లో పడుకున్నాడు. అతనికి ఎదురుగా ప్రభావతి కూర్చున్నది. ఎందుకలా వరుసగా సిగరెట్లు తాగుతావ్? అన్నది. అలవాటైపోయింది. రవికి సిగరెట్లు బాగా అలవాటైపోయాయి. తను రాయాలనుకుంటున్న నవల కథ చెప్తున్నాడు. కళ్ళు మూసుకొని వింటుందామె. నిద్రపోతున్నావ్? అంటున్నానే. నిద్రపోతే ఎలా ఊకొడతాను? తలంటి పోసుకున్నావుగా నిద్ర వస్తుందేమోనని. వస్తే చెప్తాన్లే. నువ్వు కథ చెప్పు. సాయంకాలం 4 గంటలయింది. టీ తాగాడు. నేనిక వెళ్తాను అన్నాడు. ఎక్కడికి? ముందు థియేటర్‌కి వెళ్ళి టికెట్లు బుక్ చేసి, తర్వాత ఇంటికి వెళ్ళి బట్టలు మార్చుకొని నిన్న బుక్ చేయలేదు? ఇక్కడికి ఎన్ని గంటలకు వస్తావు? 8 గంటలకి. అంత ఆలస్యం దేనికి? త్వరగా రా. సరే.
రవి ప్రభావతితో చెప్పినట్లు ముందు థియేటర్‌కి వెళ్లి 2 టికెట్లు కొన్నాడు. ఇంటికి వెళ్లి స్నానం చేసి, బట్టలు మార్చుకొని, అక్కకి, బావకి ఉత్తరాలు రాశాడు. కాసేపు చదువుకొని బయలుదేరాడు. బీచ్ రోడ్ మీద నుంచి నెమ్మదిగా కార్ డ్రైవ్ చేసుకుంటూ 7 గంటల ప్రాంతంలో ప్రభావతి ఇల్లు చేరుకున్నాడు. కారు ఆపి దిగబోతుండగా ఇంట్లో నుంచి నవ్వులు, అరుపులు వినిపించాయి. అన్నీ ఆడవాళ్ళ గొంతులే. లోపలికి వెళ్ళడానికి సిగ్గుపడి అక్కడే కార్ దగ్గర నిలబడి సిగరెట్ వెలిగించాడు. 2 నిమిషాల తర్వాత రవి లోపలికి రావేం అన్న కేక వినపడింది. వస్తున్నాను అని సిగరెట్ కింద పడేసి బూట్స్ కాలితో నలిపేసి వెళ్ళాడు. హాల్లో దీపాలు వెలుగుతున్నాయి. గోడల కానిచ్చి వేసిన సోఫాలలో ప్రభావతి ఈడు ఆడపిల్లలు కూర్చున్నారు. రా రా, నా పుట్టినరోజని కాదు, వీళ్ళంతా వచ్చింది నిన్ను చూడాలని అన్నది ఆమె నవ్వుతూ. మిస్టర్ రవి అంటే చాలుగా. గిరిజ, ఉష, నవనీతం వీళ్ళు ముగ్గురు నా క్లాస్‌మేట్స్. మాధురి చాలా బాగా పాడుతుంది. రేడియోలో తరచూ పాడుతూ ఉంటుంది. వినే ఉంటావ్. నమస్కారం పెట్టాడు రవి. ఎర్రగా, పొట్టిగా ఉన్న గిరిజ మీద నుంచి దృష్టి ఉష మీదికి వెళ్ళింది. సన్నగా, పొడుగ్గా ఉన్న ఉష తర్వాత కూర్చున్న నవనీతాన్ని చూసి అతని కళ్ళు నవనీతాన్ని ఇట్టే దాటేసి మాధురి మీద నిలిచాయి. తనతో ప్రమేయం లేకుండానే తన కళ్ళు ఆమె కళ్ళల్లో కాంతులను వెతుకుతున్నాయి. ఎప్పుడో, ఎక్కడో చూసినట్లు, ఎప్పుడో ఆ కళ్ళల్లోకి తను అలా చూస్తూ కూర్చున్నట్లు, ఎప్పటినుంచో తమకి ఆత్మీయత ఉన్నట్లు, తనకి ఆమె తెలిసినట్లు కళ్ళార్పకుండా చూశాడు. అలా ఆమె కళ్ళల్లోకి చూస్తూ నిల్చున్నాడు. తనకి తెలియకుండానే చిన్న నవ్వు నవ్వాడు. అలా చూడడం సభ్యత కాదు. ఏమనుకుంటారు? తప్పు. దృష్టి తిప్పేయ్. ఇంకేదైనా విషయం మాట్లాడు అని ఎవరో చెవుల్లో రోద పెడుతున్నట్లు అనిపించింది. తనలో కలుగుతున్న దివ్యమైన ఓ కొత్త అనుభవాన్ని ఎవరో చెడగొట్టుతున్నారన్నట్లు తల వదిలించి మళ్ళీ అలాగే చూస్తున్నాడు. మాధురి కూడా అతన్ని కళ్ళల్లోకి రెప్పవాల్చకుండా ఊపిరి బిగపట్టి కాసేపు చూసింది. అతని కళ్ళ నుంచి తన కళ్ళు తిప్పుకోలేకపోయింది. అగోచరమైన బంధనాలు ఏవో ఆ 4 కళ్ళని బంధించినట్లయింది. వాళ్ళిద్దరూ అలా ఒకర్నొకరు రెప్పవాల్చకుండా చూసుకోవడం అందరూ గమనించారు. ఎవ్వరూ మాట్లాడటం లేదు. గదిలో నిశ్శబ్దం తయారైంది. మధురా అన్నాడు రవి చివరికి రహస్యంగా ఆ పేరు స్మరిస్తున్నట్లు. ఆమె మాట్లాడలేదు. అతన్నే చూస్తుంది. ఇద్దరూ ఈ ప్రపంచాన్నే మర్చిపోయారు. ఒక ఇంట్లో, ఒక గదిలో ఎలక్ట్రికల్ దీపాలు కాంతిలో నలుగురు ఆడపిల్లల సమక్షంలో పరీక్షగా చూస్తున్న వాళ్ళు కళ్ళ ముందు ఉన్నామని, తమ ప్రతి చూపుకి, ప్రతి కదలికకి ఆరాలు తీస్తారని మర్చిపోయారు. ఎన్నేళ్ల క్రితమో ఇద్దరూ చనువుగా, ప్రేమగా బ్రతికి దురదృష్టవల్లో, ప్రమాదవశత్తు విడిపోయి మళ్ళీ కలుసుకున్నట్లున్నది ఆ ఇద్దరికీ. ఇద్దరూ తమ వ్యక్తిత్వాలు మర్చిపోయారు. మాట్లాడుకోనవసరం లేకుండా ఆ చూపులతో ఐక్యమయ్యారు. ఏమిటి అలా చూస్తున్నావ్? అడిగేసింది రవిని ప్రభావతి భరించలేక. అతను తెప్పరిల్లాడు. ఎప్పుడో కలుసుకున్నట్లు అనిపించింది. గొణికాడు. అవును. నాకూ అలాగే అనిపిస్తుంది. ఎక్కడ? అడిగింది మాధురి. మీ ఆయనకి తెలిసేమో అన్నది ప్రభావతి. పెళ్ళైన దానివని జ్ఞాపకం చేస్తున్నట్లు కాస్త సూటిపోటిగా. ప్రభావతి అన్న ఆ మాట రవి మనసులో ఇంకా లేదు. మాధురినే రెప్పవాల్చకుండా చూస్తున్నాడు. నల్లని ఒత్తైన జుట్టు. కాస్త బిగువుగా జడ అల్లుకున్నది. మల్లెపువ్వుల దండ ఒక పక్కగా వేలాడుతుంది. బంగారు రంగు ఒళ్ళు నున్నగా మిలమిలా మెరుస్తుంది. పెద్ద కళ్ళు దీపాల మల్లె కాసేపు మెరుస్తాయి. కాసేపు చీకటి గుహల మల్లె లోతుగా నల్లగా మారుతాయి. నిండుగా
లేతగా ఉన్న చెంపలు. ఆ చెంపల నుంచి జారిపోయిన అందమంతా గెడ్డంలా తయారైందనిపిస్తుంది. నవ్వుతుంది మాధురి. చిన్న నవ్వు. ఎవరేమనుకుంటే నాకేం? అన్న నవ్వు. ఆనందం తనలో నింపుకొని ఇతరులకు పంచిపెట్టే నవ్వు. అలా నవ్వుతుంటే గెడ్డం మీద గుంటలు పడతాయి. కళ్ళలో నుంచి 10 మల్లెల్నుంచి, పళ్ళ తళతళాల్లోంచి, ముక్కు నాజూకులో నుంచి ఒలికిపోతున్న అందాన్ని పట్టుకొని, దాచుకొని ప్రదర్శిస్తున్న సొట్టలు, ఎర్రని పెదిమలు, పై పెదిమికి, ముక్కుకి కాస్తంత వెడల్పు, ఆ వెడల్పు తర్వాత దిద్దినట్లున్న పై పెదిమికి అట్టి అంటకుండా పెదిమిల అంచులని తడిచేస్తూ మెరుస్తున్న కనిపించని పల్లవరస. ఎర్రగా కెంపులతో పొదిగినట్లు ఎర్రని మంటలని, ఆ మంటల వేడిని జ్ఞాపకి తెచ్చే కింది పెదిమ. సన్నని మెడ. ఆ మెడలో నగలు అనవసరం. ఒంటి వరస బంగారం గొలుసు. ఆమె ఒంటి రంగులో పెలవంగా ఉంది. అది బంగారమైతేనేం? ఆమె ఒంటి రంగు బంగారానికి ఎలా వస్తుంది? మెడ వెనక నుంచి జడల నుంచి తప్పించుకున్న కురలు పక్కలోకి ఎగిరి వస్తున్నాయి. ఊపిరి పీలుస్తున్నప్పుడు పైకి లేచి, పెరిగి ఆమెలోని అడతనాన్ని ఇంతిగా పెంచి, ఎదుటివాణ్ణి ఉక్కిరిబిక్కిరి చేసి, వేడెక్కించి, మత్తెక్కించి, మరుక్షణంలో ఊపిరి విడవగానే శాంతించు, తమాయించుకో అని హెచ్చరిస్తున్నట్లు కదులుతున్న గుండెలు. రవి నిట్టూర్చాడు. శాంతించు, తమాయించు, వివాహితురాలు అని తనకు తాను చెప్పుకొని, మీ వారి పేరు? అడిగాడు. వేణు అన్నది మాధురి. వేణు అన్నట్లు కాదు, రవి అన్నట్లు వినిపించింది అతని చెవులకి. ఏం చేస్తున్నారు? అడిగాడు. ఆమె మాటలాడటం ఆపకూడదు. ఆ తీయని కంఠం తను వింటూనే ఉండాలి. సెక్రటేరియట్లో ఉద్యోగం. గుమస్తా. అసలు ఈ ప్రపంచానికి సంబంధించిన మనిషిలా కనిపించలేదు రవికి. దేవలోకంలో నుంచి దిగి వచ్చిన దేవతలా ఉంది. అంతలో ఆమె వెనక సోఫాలో పడుకొని నిద్రపోతున్న 2 ఏండ్ల కుర్రాడు అమ్మా అన్నాడు. మాధురి చటుక్కున వెనక్కి తిరిగింది. పిల్లవాణ్ణి ఎత్తుకుంది. బాంబు పేలబోతున్నట్లు, తుఫాను రాబోతున్నట్లు, 2 కార్లు ఢీ కొట్టబోతున్నట్లు, ఏదో గొప్ప అవంతరం జరగబోయేటట్లు, అంతవరకు ఊపిరి బిగపట్టి కళ్ళప్పగించి నిశ్చలంగా రవిని, మాధురిని చూస్తున్న వాళ్ళంతా ఆ టెన్షన్‌లో నుంచి తేరుకొని ఒక్కసారిగా అందరూ మాట్లాడటం ప్రారంభించారు. రవి సోఫాలో కూర్చున్నాడు. గిరిజ రవి కథలని పోగొడుతుంది. అతను రాసిన కథలన్నీ ఇవ్వమని నవనీతం అడుగుతుంది. ప్రభావతి లేని ఉత్సాహం తెచ్చిపెట్టుకొని నవ్వుతూ, నీ పాపులారిటీకి నీకే ఆశ్చర్యంగా ఉందా? అడిగింది రవిని. ఆవిడ చాలా బాగా పాడుతుందన్నావ్? పాడించావ్? అడిగాడు రవి ప్రభావతిని. ఎవరో దీపం ఆర్పేసినట్లు ప్రభావతి మొహం మీద చిరునవ్వు మాయమైంది. ఏదో అనబోయి అనుంచుకొని, మాధురీ! నువ్వు పాడాలట. రవి అడుగుతున్నాడు అన్నది. మాధురి సిగ్గుపడలేదు. బెట్టు చెయ్యలేదు. పమిట సర్దుకోలేదు. ఒళ్ళోనుంచి పిల్లవాణ్ణి తీయలేదు. పాడటం ఆమె నైజమైనట్లు గొంతు విప్పి ఆలపించడమే మాట్లాడటం అయినట్లు ఎవర్నీ చూడకుండా పిల్లవాడి వీపు నిమురుతూ మన ప్రేమ, మన ప్రేమ అని ప్రారంభించింది. అక్కడున్న 3 ఆడపిల్లలు ప్రభావతిని చూశారు. ప్రభావతి మొహం తిప్పేసుకున్నది. తివాసిని చూస్తుంది. రవి కళ్ళార్పకుండా మాధురినే చూస్తున్నాడు. మాధురి ఆ పాట తనను గురించే పాడుతుందనిపించింది. ఆమెతో తను కలిసి మన ప్రేమ అని అనాలనిపించాలనిపించింది. పాట అయిపోయింది. పొగడ్డానికి అతనికి మాటలు చాల్లేదు. పాట పూర్తి చేసి రవిని చూసి చిన్నగా నవ్వింది. చాలా బాగా పాడావ్.
ఇంకో పాట పాడు. ఉష, నవనీతము అడిగారు. మాధురి నవ్వుతూ రవినే చూస్తుంది. నా పాట ఎలా ఉందో చెప్పవేం? అని అడుగుతున్నట్లు. ప్రభ, నువ్వు ఒక్క పాట పాడాలి అన్నది గిరిజ. నేనా? నాకు పాడటం చాతగాదు జవాబు చెప్పింది ప్రభావతి. చాతనైనట్లే పాడు. పాడటం అస్సలు రాదు నాకు అంటూ రవి వైపు తల తిప్పింది ప్రభావతి. అతను మాధురినే చూస్తున్నాడు. పెళ్ళైన ఆడదాన్ని అతను అలా చూస్తుంటే సిగ్గువేసి తల వంచుకుంది. ఇక నేను బయలుదేరతాను. ఆలస్యమైతే బస్సు దొరకదు. లేచి నిల్చున్నది మాధురి. బస్సెందుకు? రిక్ష పిలుస్తాను అన్నది ప్రభావతి. తొందరేం? కాసేపు ఉండమని అడగలేదు? రిక్షాలో గంట పడుతుంది. బస్సులోనే వెళ్తాను అంటూ పిల్లాన్ని ఎత్తుకున్నది మాధురి. రవి లేచి నిల్చున్నాడు. వస్తాన్రా. తీరిక అయినప్పుడు నువ్వు ఒకసారి మా ఇంటికి రా. ప్రభావతికి చెప్పి రవి దగ్గరికి వచ్చాక వస్తానండి అన్నది. అతని కళ్ళల్లోకి చూడకుండా తలుపు వైపు తిరిగి వీధిల్లోకి చూస్తూ, నా కారులో దింపుతాను అన్నాడు రవి. మీకెందుకు శ్రమ? మోటార్ కారు. నేను లాగనుగా. ఇంజన్ లాగుతుంది. తెచ్చిపెట్టుకున్నాడు నవ్వు. రవి ఆ మాట అనగానే గదిలో నిశ్శబ్దం ఏర్పడింది. ప్రభావతి గట్టిగా నిట్టూర్చడం వినిపించింది. వద్దండి అంటూ మాధురి ముందుకు రెండడుగులు వేసింది. బస్సులు దొరకవు. మీకు అభ్యంతరమా? ఛ! మీకు శ్రమ. మాధురి కన్నా ముందుగా వీధిల్లోకి వెళ్లి కారు తలుపు తెరిచాడు రవి. కారు కదిలింది. ప్రభావతి, ఆమె స్నేహితురాలు వరసలో నిలబడి చూస్తున్నారు. మాధురిని దింపి వస్తానని కూడా ప్రభావతికి చెప్పలేదు రవి. మాధురిని చూశాక ప్రపంచమే మరిచిపోయాడు. ప్రభావతి ఎక్కడ జ్ఞాపకం ఉంటుంది? మీ ఇల్లెక్కడా? అడిగాడు రవి. మైలాపూర్లో. మైలాపూర్లో ఎక్కడా? అడ్రస్ చెప్పకపోతే ఎలా వెళ్ళడం? నవ్వుతూ అడిగాడు. సౌత్ మాదా వీధిలో. రవి కారు చాలా నెమ్మదిగా తోలుతున్నాడు. దగ్గర దొవానకాక అంటే జనం తిరగని విశాలమైన ఇలియట్సు రోడ్ మీదికి మళ్లించాడు. విచిత్రం. మిమ్మల్ని ఎన్నడో ఎక్కడో చూసినట్లనిపించింది చూడగానే అన్నాడు. ఎప్పుడు? అడిగింది మాధురి నవ్వుతూ. చిన్నప్పటినుంచి, నేను పుట్టినప్పట్నుంచి, పుట్టక ముందు నుంచి కూడా మనం ఆత్మీయులనిపిస్తుంది. అవును, నాకు అలాగే అనిపిస్తుంది జవాబు చెప్పింది ధైర్యం చేసి.